30 ఏళ్లుగా తనకు ఎదురే లేదని వైసీపీ తెగ హల్చల్ చేసేసింది. గత ఎన్నికల్లో వై నాట్ 175 అంటే వై ఆర్ యూ 175 అన్నారు ప్రజలు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తిరుగులేని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు. అయితే ఆ పార్టీ నాయకులకు ఓటుతో దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు ప్రజలు. 151 స్థానాలతో తిరుగులేని విజయం సాధించిన ఫ్యాన్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైపోయింది. దీంతో జగన్ పార్టీని 11 నెంబర్తో ముడిపెడుతూ కూటమి నేతలు తెగ ట్రోల్ చేసేస్తున్నారు. తాను విసిరిన బంతి తనకే తగలరాని చోట తగిలింది అంటున్నారు జనాలు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ నేతలు మారం చేస్తున్నారు ఇప్పుడు. దీంతో జగన్ అండ్ కోపై ఎన్డీఏ కూటమి నేతలు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో జగన్ పార్టీని 11 నెంబర్తో ఎన్డీఏ కూటమి నేతలు వైసీపీని రేంజ్లో ఆడుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం జగన్ సహా వైసీపీ సభ్యులు కూడా తొలి రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. అయితే సభ ప్రారంభమైన కాసేపటికే గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా పోడియం దగ్గరకు వెళ్లిన వైసీపీ సభ్యులు తమకు ప్రతిపక్ష హోదా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే వారంతా వాకౌట్ చేశారు. దీంతో 11 నిమిషాలకు వాకౌట్ చేసిన 11 మంది సభ్యులు అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందులున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అన్నారు. సభను గౌరవించలేని, సంస్కారం లేని పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ దిగజారి మాట్లాడుతోందని మండిపడ్డారు. 11 మంది సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే సభా సంప్రదాయాలను మరచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పే వ్యక్తిని తొలిసారి చూస్తున్నానని అన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ అడుగుతున్నారని చెప్పారు. 9వసారి తాను ఎమ్మెల్యేగా సభకు వచ్చానని, బహుశా అది ఒక రికార్డు అని అన్నారు. కానీ వైసీపీ సభ్యుల వంటి తీరు మరే సభ్యుల దగ్గర చూడలేదని గుర్తు చేసుకున్నారు. ఇటీవల వైసీపీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ ర్యాగింగ్ చేశారు. ఈ 5 ఏళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్నారు. 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అంటూ నిలదీశారు. జనసేన పార్టీ కన్నా 1 సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా రావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామనడం సరైన పద్ధతి కాదని చెప్పారు. వైసీపీ నాయకులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం, బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగాన్ని ఆ విధంగా అడ్డుకోవడం సరికాదన్నారు. అరుపులు, కేకలు వేయడం సమంజసం కాదన్నారు. అసెంబ్లీకి వచ్చి గొడవ పెట్టుకోవడం లో లెవెల్ స్ట్రాటజీ అన్నారు. సభకు రావాలి, ప్రజా సమస్యలు ప్రస్తావించాలని ఆయన సూచించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా, జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరడం అవివేకమైన చర్య అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రతిపక్ష హోదా కోసం వాకౌట్ చేయడం వారి మూర్ఖత్వానికి, అవివేకానికి నిదర్శనం. 10% సభ్యులుంటే నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో సమైక్య ఆంధ్రలో కాంగ్రెస్కు 26 మంది ఎమ్మెల్యేలుండగా అప్పట్లో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగే 2019లో రాజ్యసభలో కాంగ్రెస్కు 52 మంది ఎంపీలుండడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవన్నీ తెలిసినా వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదా అడగడం వారి పిరికితనానికి, ప్రజల సమస్యలపై ప్రశ్నించలేని, పోరాడలేని నిస్సహాయతకు అద్దం పడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి 8 నెలలు గడుస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లకు పైగా సమయమే మిగిలి ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఉండే చర్చల్లో ప్రతిపక్షం పుంజుకోవడాల గురించి కూడా ఉంటుంది. ఏపీలో వైసీపీ ప్రత్యామ్నాయ శక్తిగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉంది. ఆ పార్టీ పని అయినా అయిపోయిందనుకోవడం మాత్రం రాంగ్ ఎస్టిమేషనే అవుతుంది. తెలుగు ప్రజలు ఏ పార్టీనైనా చితక్కొడతారు కానీ చంపేయరు. ఇది తెలుగు ప్రజలు అనుసరించే రాజకీయ నీతి. ఒకరికే అవకాశం ఇస్తూ పోతే వారు నెత్తినెక్కుతారు అనేది తెలుగు వాళ్లకు బాగా తెలుసు. అందుకే ఎవరిని ఎప్పుడు ఎలా లేపాలో, ఎప్పుడు ఎవరిని తగ్గించాలో వారు ఎన్నికల ఫలితాలతో చూపుతూనే ఉంటారు. కాబట్టి రాజకీయ ప్రత్యామ్నాయ శక్తులు ఏపీలో జగన్కు స్థానం ఉన్నట్టే. ఇక ఏపీలో అయితే ఎలాగూ టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి ఉన్నాయి. ఇప్పుడప్పుడే విడిపోయే పరిస్థితి కూడా లేదు. విడిపోతే తమ పరిస్థితి ఏమవుతుందో అనే భయం ఆ పార్టీలకు ఉండనే ఉంది. ఇకపోతే వైసీపీ సభ్యుల ప్రవర్తనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఎప్పుడూ ఎవరూ వినని ప్రజల కష్టాలను నేడు కూటమి ప్రభుత్వం వింటోంది. గ్రామాల్లో సీసీ రోడ్లు, తార్ రోడ్లు వేస్తోంది, మరమ్మతులు చేయిస్తోంది, మౌలిక వస్తువులు కల్పిస్తోందంటున్నారు ప్రజలు. ఎన్నికల హామీలు అమలుపై ప్రజా దృక్కోణం మేరకు వెళ్తోంది. కక్షపూరిత రాజకీయాలు వదిలేసి సంక్షేమం, అభివృద్ధిని అందిస్తోందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.